హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఔషధ ప్రయోగాల్లో జంతువుల యొక్క పాత్రకి సంబంధించి మానవుల్లో తలెత్తేటటువంటి ఎన్నో వ్యాధులకి ఔషధాలని కనుగొనేటటువంటి మందుని జంతువుల మీద ముందుగా ప్రయోగిస్తారు. అంటే ఏదైనా ఒక కొత్త మందుని ఆవిష్కరించిన తర్వాత దాన్ని ముందు ప్రయోగశాలలో జీవకణాల మీద, కణజాలం మీద పరీక్షిస్తారు. దాని తర్వాత వాటిని జంతువుల మీద ప్రయోగించి ముందు ఫలితాలే మళ్ళీ పునరావృతం అయ్యాయా లేదా అన్నటువంటిది నిర్ధారించుకుంటారు. అలా ప్రయోగశాలలో కృత్రిమ వాతావరణంలో పరీక్షించినటువంటి మందు మానవ శరీరంలో కూడా అంతే సమర్థంగా పనిచేస్తుందా లేదా అన్నటువంటి దాన్ని తెలుసుకోవటానికి జంతువుల మీద ప్రయోగాలు అనేటటువంటివి చాలా కీలకం. ఒకవేళ జంతువుల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తే అప్పుడు మానవుల మీద ప్రయోగాల్ని ప్రారంభించటం జరుగుతుంది. జంతువుల మీద జరిపినటువంటి చాలా ప్రయోగాలు విజయవంతమై చాలా మందులు అందుబాటులోకి వచ్చాయి. వాటిని గనక ఈ జంతువుల మీద పరీక్షించకుండా నేరుగా మానవులకు ఇచ్చినటువంటి మందులు చాలా ప్రాణాంతకంగా మారినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లల్లో గొంతు నొప్పికి వాడినటువంటి డైథిల్ గ్లైకాల్ అన్నటువంటి మందు మూత్రపిండ సమస్యలకి దారితీసింది. దాన్ని జంతువుల మీద ప్రయోగించకుండా నేరుగా మానవులకి అందించారు. అలాగే స్ట్రెప్టోకోకల్ అంటువ్యాధుల నివారణకి 1937లో విరివిగా ఎలెక్జర్ సల్ఫానిలమైడ్ అన్నటువంటి దాన్ని వాడితే అది చాలామంది మరణాలకి కారణమైంది. అలాగే మనోవ్యాకులత, నిద్రలేమి, జీర్ణకోశ వాపులు వీటికి వాడేటటువంటి థాలిడమైడ్ అనేటటువంటి ఔషధాన్ని 1960లో గర్భవతుల్లో ఇవ్వటం జరిగింది. దానివల్ల గర్భస్థ శిశువుల యొక్క చెవులు, గుండె, మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. వెన్నెముక లోపాలు కూడా తలెత్తాయి. దాంతో ఆ మందుని బ్రిటిష్ ప్రభుత్వం 1962లో నిషేధించటం జరిగింది. అయితే మనం చూస్తే జంతువులకి మానవులకి మధ్య కొన్ని పోలికలు అనేవి ఉండటంతో జంతువులని ఔషధ ప్రయోగాలకి ఉపయోగిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మధుమేహం, మూర్ఛ, హీమోఫీలియా వ్యాధులు మనుషులతో పాటుగా జంతువుల్లో కూడా కనిపిస్తాయి. అలాగే మానవ రోగకారక జన్యువుల్లో 75% ఈగ జాతి జన్యు క్రమంతో పోలిక అనేది ఉంటుంది. కాబట్టి పార్కిన్సన్స్, అల్జీమర్స్ లాంటి నాడీక్షయ వ్యాధులకి ఔషధాన్ని కనుగొనటానికి ఈ కీటకాల్ని ప్రయోగ నమూనాలుగా వినియోగిస్తూ ఉంటారు. అలాగే నెమటోడ్స్ లాంటి క్రిములకు సంబంధించి వాటి యొక్క ఆర్ఎన్ఏ మీద జరుగుతున్నటువంటి ప్రయోగాలు కూడా కొన్ని వ్యాధుల చికిత్సకు తోడ్పడుతూ ఉన్నాయి. అలాగే దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి గినీ పిగ్ వీటిని 20వ శతాబ్దం చివరి వరకు కూడా ఔషధ ప్రయోగశాలలో ఉపయోగించేవాళ్ళు. గినీ పిగ్ అన్నటువంటిది ఎలుక జాతికి చెందినటువంటి ఒక జంతువు అన్నమాట. క్షీరద వర్గానికి చెందినటువంటి గినీ పిగ్లకి అలాగే మనుషులకి జీవ లక్షణాల్లో చాలా పోలికలు అనేవి ఉన్నాయి. అలాగే విటమిన్ సి, అడ్రినలిన్ హార్మోన్లను కనుగొనడంతో పాటుగా కోరింత దగ్గు, క్షయవ్యాధులకి టీకాల ఆవిష్కరణలు, గుండె కవాటాల మార్పిడి, మూత్రపిండ వ్యాధులు, అలాగే మూత్రపిండ వ్యాధుల్లో డయాలసిస్ చికిత్స వీటన్నింటికీ కూడా గినీ పిగ్ల మీద పరిశోధనలు ఆధారంగా ఉన్నాయి. అలా చాలా ఔషధాలు మరియు రసాయనాలు ఎంతవరకు సురక్షితమో పరిగణించేందుకు కుందేళ్లు తోడ్పడుతూ ఉన్నాయి. అలాగే మనం చూస్తే ఔషధ ప్రయోగాల్లో జంతువులు కీలక పాత్రను పోషిస్తూ ఉన్నాయి. అయితే మనం చూస్తే చాలా వరకు తేలు విషం అన్నటువంటిది క్యాన్సర్ కణ వృద్ధిని అడ్డుకుంటుంది అన్నట్టుగా ప్రయోగాల్లో తేలింది. అలాగే మెదడు, జీర్ణాశయ క్యాన్సర్ల చికిత్సకి తేలు విషం అనేది పనికొస్తుంది అన్నట్టుగా పరిశోధకులు కనుగొనడం జరిగింది. అదే సమయంలో కొత్త మందుల యొక్క ఆవిష్కరణకి జంతువులు, కీటకాల మీద జరిగినటువంటి ప్రయోగాలన్నీ కూడా సఫలమయ్యాయి అనేసి కూడా మనం చెప్పలేము. మధుమేహ చికిత్సకి ఇన్సులిన్ని కనుగొనటంలో శునకాలు, పందుల మీద ప్రయోగాలు చాలా కీలక పాత్ర పోషించాయి. పంది చర్మం అనేది మానవ చర్మాన్ని పోలి ఉంటుంది. అంటే కాలిన చర్మం స్థానంలో కొత్త చర్మం అతికించటానికి, సిటీ స్కానింగ్కి కూడా పందుల మీద ప్రయోగాలు అనేవి ఉపకరించాయి. అలాగే కొన్ని వ్యాధులు మాత్రం మానవులకే పరిమితమవుతుంది. అంటే ఎయిడ్స్, పొంగు ఇలాంటి వ్యాధులు శునకాల్లో కనిపించవు. ఎయిడ్స్ వల్ల మానవుల్లో రోగ నిరోధక శక్తి అనేది దెబ్బతింటుంది. అయితే పిల్లల్లో కూడా కొన్ని సందర్భాల్లో రోగ నిరోధక శక్తి అనేది క్షీణిస్తుంది. కాబట్టి దాన్ని దెబ్బతీసేటటువంటి వ్యాధులకి వ్యాక్సిన్లను కనుగొనటానికి పిల్లుల మీద కూడా ప్రయోగాలు జరుపుతూ ఉంటారు. అలాగా వివిధ సందర్భాల్లో మనకి ఏవైతే సిమిలర్గా ఉండేటటువంటి జంతువులు ఉంటాయో వాటిలో మనం వాటిని కనుగొనేటప్పుడు వాటిలో ప్రయోగాలు జరిపి ఆ తర్వాత మానవుల్లో వాటిని పరీక్షిస్తారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మైక్రోబయాలజీ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆంటోనీ వాన్ లూవెన్హాక్. ఈయన 1674వ సంవత్సరంలో హోమ్ మేడ్ మైక్రోస్కోప్ అన్నటువంటి దాంతో మైక్రోబ్స్ ని కనుగొన్నారు.
అంతేకాకుండా వాటర్లో ఉన్నటువంటి అంటే ఇన్ఫ్యాక్ట్ గ్రీన్ ఆల్గే మరియు వీల్ యానిమల్స్ అంటాము, అంటే రోటిఫర్స్ అనేసి, వాటిని అనిమల్ క్యూల్స్ అనేటటువంటి పేరు పెట్టిన వ్యక్తి ఈయనే అనమాట. అలాగే ఈయన 1676వ సంవత్సరంలో రెడ్ బ్లడ్ సెల్స్ని అలాగే బ్యాక్టీరియాని కూడా కనుగొన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 కార్యాచరణ అనేటటువంటిది ప్రారంభమైంది. కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ అలాగే తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలులో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2022ను నిర్వహించేందుకు ఒక టూల్ కిట్ని విడుదల చేసి చర్యల్ని ప్రారంభించటం జరిగింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది మార్చిలో జరిగేటటువంటి ఈ సర్వేలో భాగంగా పరిశుభ్రత ప్రమాణాలని తనిఖీ చేసి ర్యాంకుల్ని నిర్ధారించబోతున్నారు. అలాగే గతంలో కన్నా 1500 మార్కులు పెంచటం జరిగింది. క్షేత్రస్థాయిలో ప్రజల్ని భాగస్వాములు చేయటం, యంత్రాల వినియోగం పెంచటం, చెత్తని ఖచ్చితంగా వేరు చేసి చూపించాల్సి ఉండటం, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇందులో భాగంగా సిటిజన్ వాయిస్కి 30%, సర్వీస్ లెవెల్ ప్రోగ్రెస్కి 40%, సర్టిఫికేషన్కి 30%, టోటల్ 100%, 7500 మార్కుల కేటాయింపు అనేది స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో జరగబోతోంది. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ అన్నటువంటిది స్వచ్ఛ సర్వేక్షణ్ 2022ను ఏ ఇతివృత్తంతో చేపడుతున్నారు అంటే ఏ థీమ్తో చేపడుతున్నారు? ఏ థీమ్? పీపుల్ ఫస్ట్ అన్నటువంటి థీమ్తో స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అన్నటువంటి దాన్ని ఈ ఇతివృత్తంతో చేపడుతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిషన్ కౌన్సిల్ లేదా నాక్. ఈ నాక్ గుర్తింపుకు ప్రైవేట్ కాలేజీలు అన్నటువంటివి దూరంగా వస్తూ ఉన్నాయి. విద్యా సంస్థల్లో ఉన్నత ప్రమాణాలకి సంబంధించి నాక్ ఇచ్చేటటువంటి గుర్తింపు ఉండాలి అన్నట్టుగా ఉన్నతాధికారులు చెప్తున్నా కూడా వాళ్ళ యొక్క ప్రయత్నాలకి కాలేజ్ యాజమాన్యాలు స్పందించకుండా వివిధ కారణాలని చూపిస్తూ వస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితి మీద తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కూడా నిస్సహాయతని వ్యక్తం చేస్తూ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నత విద్యా ప్రమాణాలని మెరుగుపరచాలి అన్నట్టుగా ఇది సూచించినా కూడా జాతీయ స్థాయిలో నాక్ గుర్తింపు పొందినటువంటి ఉన్నత విద్యా సంస్థలు 21% ఉంటే తెలంగాణలో మాత్రం కేవలం 11% ఉన్నాయి. పరిశోధన, మౌలిక వసతుల కల్పనలో ఉన్నత విద్యా సంస్థలు వెనుకబడి ఉండటమే దీనికి కారణం అన్నట్టుగా నాక్ విడుదల చేసినటువంటి నివేదిక పేర్కొంటోంది. అయితే మనం చూస్తే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంది. అయితే జాతీయ సాంకేతిక విద్యా మండలి అన్నటువంటిది ఈ దిశగా చాలా ప్రయత్నాలను చేస్తోంది. ముందుగా విద్యా సంస్థల్లో ఉన్నత ప్రమాణాలను పెంచాలి అన్నట్టుగా నిర్ణయించింది. రాష్ట్రాల యొక్క ఉన్నత విద్యా మండళ్ల ముందు ఈ లక్ష్యాలను పెట్టడం జరిగింది. అయితే దీంతో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అన్నటువంటిది నాక్ గుర్తింపు కోసం విస్తృతంగా ప్రచారం అనేది మొదలుపెట్టినా కూడా మనం చూస్తే ఈ గుర్తింపు కోసం ప్రయత్నించే విద్యా సంస్థలకి ₹1,00,000 పారితోషికం ఇస్తాము అన్నట్టుగా కూడా ప్రకటించింది. కానీ ప్రైవేట్ కాలేజీలు మాత్రం దీనికి ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయట్లేదు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నాక్ గుర్తింపు పొందాలంటే ఒక విద్యా సంస్థకి కావాల్సిన ప్రమాణాలు ఏవి? నాక్ గుర్తింపు పొందాలి అంటే ముందుగా కాలేజీల్లో మౌలిక వసతుల్ని మెరుగుపరచాలి, పాఠ్య ప్రణాళికని ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాల్సి ఉంటుంది, అత్యున్నత ప్రమాణాలున్నటువంటి ఫ్యాకల్టీని అందుబాటులోకి తీసుకురావాలి, పరిశోధన, ప్రాజెక్ట్ వర్క్ మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఇవన్నీ చేయాలంటే ప్రతి కాలేజ్ కనీసం 10 నుంచి 25 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే విద్యార్థులు పెరిగే కొద్దీ మౌలిక వసతుల కల్పనకి డబ్బు కూడా వెచ్చించాలి. ఇలా చేస్తే విద్యార్థుల ఫీజులు భారీగా పెంచాల్సి ఉంటుంది అన్నట్టుగా యాజమాన్యాలు చెప్తూ ఉన్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలేజీల్లో దీనివల్ల ఆర్థికంగా నష్టం వస్తుంది అన్నట్టుగా కాలేజీలు చెప్తున్నాయి. అయితే కరోనా వచ్చిన తర్వాత అసలు ఫీజుల వసూలే కష్టంగా ఉంది. అదనంగా ఫీజులు పెంచితే ఆ ఫీజుల వసూలు సాధ్యమయ్యే పని కాదు అన్నట్టుగా కాలేజీలు చెప్తున్నాయి. ఈ కారణంగానే నాక్కి మేము దూరంగా ఉంటున్నాము అన్నట్టుగా ప్రైవేట్ యాజమాన్యాలు చెప్తున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వయోజనులతో పాటుగా 5 ఏళ్లలోపు చిన్నారుల్లో కూడా ఊబకాయం బాధితులు పెరుగుతున్నారు అన్నట్టుగా మన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అన్నటువంటిది ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానంగా శారీరక శ్రమ అనేది తగ్గటం, అనారోగ్యకరమైనటువంటి ఆహార అలవాట్లు అన్నటువంటివి అధిక బరువుకు కారణమవుతున్నాయి అన్నట్లుగా గుర్తించటం జరిగింది. మనం చూస్తే 2015-16లో నిర్వహించినటువంటి ఈ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4 దాంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, మిజోరాం, త్రిపుర, లక్షద్వీప్, జమ్మూ కాశ్మీర్, యూపీ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, దీంతో పాటు చాలా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో
ఈ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 నాటికి 5 ఏళ్లలోపు చిన్నారుల్లో ఊబకాయాల బాధితుల శాతం అనేది పెరిగింది. ఇక్కడ చూడండి, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం చూస్తే 5 ఏళ్లలోపు చిన్నారుల్లో అప్పుడు 2.1% ఒబిసిటీ ఉంటే ఇప్పుడు 3.4% ఉంది. మహిళల్లో అప్పుడు 20.6% ఉంటే ఇప్పుడు 24% ఉంది. అలాగే పురుషుల్లో అప్పుడు 18.9% ఉంటే ఇప్పుడు 22.9% ఊబకాయం బారిన పడ్డారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఒబిసిటీని సైలెంట్ ఎపిడమిక్గా అభివర్ణించిన సంస్థ ఏది? ఏ సంస్థ? నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అన్నటువంటిది ఒబిసిటీని సైలెంట్ ఎపిడమిక్ అన్నట్లుగా గుర్తించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఒత్తిడిలో ఉన్నటువంటి 16 సహకార బ్యాంకుల యొక్క డిపాజిట్దారులకి డిపాజిట్ ఇన్సూరెన్స్ కింద 5 లక్షల రూపాయల వరకు చెల్లించబోతున్నారు. కొత్త చట్టంలోని మార్గదర్శకాల మేరకి, అంటే రీసెంట్గా ఏదైతే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్కి సంబంధించి ఒక బిల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ చట్టం ప్రకారం, ఆ మార్గదర్శకాల ప్రకారం ఆర్బీఐ అనుబంధ సంస్థ అయినటువంటి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అన్నటువంటిది ఈ డబ్బుల్ని ఇవ్వబోతోంది. అయితే ఇంతకుముందు 21 బ్యాంకులతో ఈ జాబితాని సిద్ధం చేస్తే ఇప్పుడు అందులో నుంచి 5 బ్యాంకుల పేర్లను తొలగించడం జరిగింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ కార్పొరేషన్ సవరణ బిల్లుని పార్లమెంట్ అన్నటువంటిది ఆగస్టులో ఆమోదించిన తర్వాత ఈ కొత్త చట్టం ప్రకారం ఏదైనా బ్యాంకు మీద ఆర్బీఐ అన్నటువంటిది మారటోరియం విధించినప్పుడు ఆ తేదీ నుంచి 90 రోజుల్లోగా డిపాజిట్దారులకి 5 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చట్టం అన్నటువంటిది సెప్టెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి చూస్తే 90 రోజుల గడువు అన్నటువంటిది నవంబర్ 29తో ముగుస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకుని డిపాజిట్దారులు వాళ్ళ బ్యాంకుకు వెళ్ళి సంప్రదించాల్సింది అన్నట్టుగా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అన్నటువంటిది సూచించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ని గురించి తెలపండి. ఇది 1978లో అందుబాటులోకి వచ్చింది. అంటే అప్పుడు దీన్ని తీసుకురావటం జరిగింది. అంటే అప్పట్లో డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ డిఐసి అన్నటువంటిది, అలాగే క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇవి రెండింటినీ కలిపి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ 1961 ఈ చట్టం ఏదైతే ఉందో డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ యాక్ట్ 1961 ప్రకారం 1978వ సంవత్సరంలో ఈ కార్పొరేషన్ అన్నటువంటిది అమల్లోకి వచ్చింది. ఇది డిపాజిట్ ఇన్సూరెన్స్ అలాగే క్రెడిట్ గ్యారంటీని బ్యాంక్స్కి ఇస్తుందన్నమాట. దీనిని ఆర్బీఐ అన్నటువంటిది, ఆర్బీఐకి ఇది ఒక సబ్సిడరీ. అంతేకాకుండా దీనిని ఆర్బీఐయే గవర్న్ చేస్తుంది. దీని కింద బ్యాంక్స్ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్, లోకల్ ఏరియా బ్యాంక్స్, ఫారిన్ బ్యాంక్స్, ఏదైతే బ్రాంచెస్ని కలిగి ఉంటుందో మన భారతదేశంలో అవి, అలాగే కోఆపరేటివ్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా ఈ డిఐసిజిసి కింద డిపాజిట్ ఇన్సూరెన్స్ కవర్ని కలిగి ఉంటాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి బొగ్గు కొరత ఏదైతే ఉంటుందో మనం చూస్తే నవంబర్ తొలి వారంలో రోజుకి 68 మిలియన్ యూనిట్లుగా ఉన్నటువంటి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి నవంబర్ చివరి నాటికి వచ్చేసరికి 47 మిలియన్ యూనిట్లకి తగ్గింది. మరొక పక్క ఇప్పటి వరకు 140 నుంచి 140 ఎంయూలుగా ఉన్నటువంటి విద్యుత్ డిమాండ్ అన్నటువంటిది 155 మిలియన్ యూనిట్లుగా చేరింది. దీన్ని సర్దుబాటు చేయటం కోసం బహిరంగ మార్కెట్లో సుమారు 10 నుంచి 12 మిలియన్ యూనిట్ల విద్యుత్ని కొనుగోలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. అయితే రాష్ట్రంలో కొన్నేళ్లుగా విద్యుత్ వినియోగాన్ని బట్టి వేసవిలో డిమాండ్ అన్నటువంటిది రోజుకి 220 నుంచి 230 మిలియన్ యూనిట్ల వరకు ఉంటుంది అనేసి అంచనా. అయితే ఇంత డిమాండ్ని సర్దుబాటు చేయాలి అంటే థర్మల్ యూనిట్ల వద్ద కనీసం 15 నుంచి 16 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు అనేవి ఉంచుకోవాలి. అయితే అక్టోబర్ నవంబర్ నుంచే క్రమేణా ఈ నిల్వలు పెంచుకునేలాగా చర్యలు తీసుకోవాలి. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొరత ఏర్పడుతూ ఉండటంతో సరఫరా చేసుకుంటున్నటువంటి బొగ్గు రోజువారీ ఉత్పత్తికే సరిపోవటం లేదు. అప్పట్లో బహిరంగ మార్కెట్లో విద్యుత్ రేట్లు భారీగా పెరగటంతో జెన్కో థర్మల్ ప్లాంట్లని పూర్తి స్థాయిలో వినియోగించింది. ఆ ప్రభావం ఇప్పుడు పడిందన్నమాట. ప్రస్తుతం జెన్కో థర్మల్ కేంద్రాల్లో కేవలం 1.85 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. వీటితో పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేయలేనటువంటి పరిస్థితి అనేది నెలకొంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మన దేశంలో ఎన్ని రకాల థర్మల్ పవర్ ప్లాంట్స్ వినియోగంలో ఉన్నాయి? ఎన్ని రకాల థర్మల్ ప్లాంట్లు? 3 రకాల థర్మల్ ప్లాంట్స్ మన దేశంలో వినియోగంలో ఉన్నాయి. అవి ఏంటి? ఒకటి వచ్చేసి కోల్, రెండవది వచ్చేసరికి గ్యాస్, మూడవది వచ్చేసరికి లిక్విడ్ ఫ్యూయల్ బేస్డ్
ఫ్యూయల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ మన దేశంలో వినియోగంలో ఉన్నాయి. దీని ద్వారా అంటే ఈ ప్లాంట్స్ ద్వారా జనరేట్ అయ్యేటటువంటి ఎలక్ట్రిసిటీ అన్నటువంటిది మన దేశంలో జనరేట్ అయ్యేటటువంటి టోటల్ పవర్ జనరేషన్లో 62.2% ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మడ అడవులకి సంబంధించి. తుఫాన్లు సంభవించినప్పుడు సముద్ర గాలుల యొక్క వేగాన్ని నియంత్రించగలిగే మడ అడవులు, వీటిని పట్టణ తీర ప్రాంతాల్లో కూడా కృత్రిమంగా పెంచేటటువంటి నమూనాల్ని ఏపీ ప్రభుత్వం సిద్ధం చేయటం జరిగింది. విశాఖలో ఉన్నటువంటి అటవీ పరిశోధన తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థా కేంద్రం ఈ శాస్త్రవేత్తలు అర్బన్ ఫారెస్ట్ అన్నటువంటి పేరుతో కొత్త ప్రణాళికల్ని తీసుకొస్తూ ఉన్నారు. ఏపీలో మొత్తం 404 చదరపు కిలోమీటర్ల మేర మడ అడవులు అనేవి ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బంగాళాఖాతం వెంబడి తీరం పొడవునా కూడా ఈ మడ అడవులు అనేవి విస్తరించాయి. అయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో మాత్రం మడ అడవులు అన్నటువంటివి అక్కడక్కడ పొదులుగా పెరిగాయి. వీటిని భారత అటవీ సర్వే అన్నటువంటిది అడవులుగా పరిగణించటం లేదు. ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ రక్షణ గోడలు లేక విపత్తులు వచ్చినప్పుడు తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి అలాంటి వాటిలో అర్బన్ ఫారెస్ట్ అన్నటువంటి పేరు మీద మడ అడవులని పెంచాలి అన్నట్టుగా నిర్ణయించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మడ అడవుల ఉపయోగాలను తెలపండి. ఏమేం ఉపయోగాలు ఉన్నాయి మ్యాంగ్రూవ్స్ వల్ల, లేదా మ్యాంగ్రూవ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నటువంటిది మనం చూస్తే, ఒకటి వచ్చేసరికి ఎకలాజికల్ స్టెబిలైజేషన్ని తీసుకురావటానికి మడ అడవులు అన్నటువంటివి ఉపయోగపడతాయి. ఎలాగా? ఇవి సైక్లోన్కి అగెనెస్ట్గా ప్రొటెక్షన్ అనేది కలిగిస్తాయి. అలాగే సాయిల్ని బిల్డ్ చేయటానికి, సాయిల్ని మెయింటైన్ చేయటానికి మ్యాంగ్రూవ్స్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఈ వేస్ట్ని అసిమ్యులేషన్ చేయటానికి కూడా ఈ మ్యాంగ్రూవ్స్ అన్నటువంటివి ఉపయోగపడతాయి. అంతేకాకుండా మనం చూస్తే టైడల్, వేవ్ ఎనర్జీ, అలాగే ఏవైతే పెద్ద పెద్ద గాలులు వస్తూ ఉంటాయో ఈ తుఫాన్లు ఇలాంటి టైంలో, అలాంటి వాటన్నింటినీ స్టాప్ చేయటానికి ఈ మ్యాంగ్రూవ్స్ అన్నటువంటివి ఉపయోగపడతాయి. అంతేకాకుండా మనకి వాటర్ ఎక్కువగా వచ్చినప్పుడు ఆ వాటర్ని, ఆ ఫ్లో ఏదైతే అంటే ఏమంటారు, అలలు ఏవైతే ఉంటాయో వాటిని స్టెబిలైజ్ చేయడానికి మ్యాంగ్రూవ్స్ అన్నటువంటివి ఉపయోగపడతాయి. టైడ్స్ అంటాం కదా, ఆ టైడ్స్ని స్టెబిలైజ్ చేయడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా కోస్టల్ స్టెబిలైజేషన్ అంటాము. అంటే ఏంటి? ఎరోజన్ని తగ్గించటం, అంటే సర్జెస్ కావచ్చు, స్ట్రాంగ్ సర్జెస్ కావచ్చు, కరెంట్స్ వల్ల వేవ్స్, టైడ్స్ ఇలాంటి వాటికి సంబంధించి కోస్ట్ లైన్ని స్టెబిలైజ్ చేయడానికి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నవి ఉపయోగపడతాయి. అలాగే వాటర్ ప్యూరిఫికేషన్, అంటే హార్మ్ఫుల్ ఆల్గల్ బ్లూమ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ప్రొటెక్షన్ కలిగిస్తాయి. అంతేకాకుండా కోరల్ రీఫ్స్, అలాగే సీ గ్రాస్ బెడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి వాటర్ ప్యూరిఫైయింగ్ అబిలిటీ అనేటటువంటిది ఉంటుందన్నమాట. అంతేకాకుండా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఇవి పెరగటం వల్ల వాటర్ క్లియర్గా మరియు హెల్తీగా ఉంచడానికి ఇవి ఉపయోగపడతాయి. అంతేనా? ఇంకా దేనికి ఉపయోగపడతాయి? బ్లూ కార్బన్ అంటాము. బ్లూ కార్బన్ అంటే ఏంటి? మనం చూస్తే మ్యాంగ్రోవ్స్ అన్నటువంటివి మనం చూస్తే మెరైన్ ఎన్విరాన్మెంట్స్లో 2% కన్నా తక్కువగానే ఉంటాయి. కానీ కార్బన్ బరియర్లోకి వచ్చేసరికి 10 to 15% మ్యాంగ్రోవ్సే ఇవి చూసుకుంటాయన్నమాట. అయితే మనం చూస్తే లీవ్స్, అలాగే ఏవైతే పాత మొక్కలు చనిపోయి ఉంటాయో అలాంటివన్నీ సీ ఫ్లోర్కి వెళ్ళిపోయి అక్కడ కార్బన్ని సింక్ చేయటానికి, అంటే మంచి కార్బన్ సింక్స్గా ఇవి ఉపయోగపడతాయి. చనిపోయినటువంటి మొక్కలు అక్కడ ఉన్నటువంటి సాయిల్లో బరీ అవుతాయి కదా, ఆ బరీడ్ కార్బన్ని బ్లూ కార్బన్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఎందుకని? ఇది అండర్ వాటర్లో, కోస్టల్ ఎకో సిస్టంలో ఇది స్టోర్ అయి ఉంటుంది కాబట్టి దీనిని మనం బ్లూ కార్బన్ అనేసి పిలుస్తాము. అంతేకాకుండా బయోడైవర్సిటీకి ఒక సపోర్ట్ ఇవ్వటానికి కూడా మ్యాంగ్రూవ్స్ అన్నటువంటివి ఉపయోగపడతాయి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నటువంటివి ఈ స్పీషీస్ చాలా యూనిక్ అన్నమాట. ఇవి మనం చూస్తే బర్డ్స్, ఫిష్, అలాగే ఇంటర్వర్టెబ్రేట్స్, మ్యామ్మల్స్, ప్లాంట్స్ ఇలాంటి వాటన్నింటికి, అంటే ఈ వెరైటీ ఆఫ్ వైల్డ్ లైఫ్కి ఇది హ్యాబిటాట్గా ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఈయన యొక్క పదవీ కాలాన్ని కేంద్రం 6 నెలల పాటు పొడిగించింది. 2022 మే 31 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏపీ ప్రధాన కార్యదర్శి పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు పొడిగించింది? ఎంతవరకు? 2022 మే 31వ తేదీ వరకు. ఈయన పదవీ కాలాన్ని 6 నెలల పాటు పొడిగించాలి అన్నట్టుగా ఏపీ ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాయటం జరిగింది. దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి
పతంజలి విశ్వవిద్యాలయ తొలి స్నాతకోత్సవంలో భాగంగా మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇందులో పాల్గొనటం జరిగింది. ఇందులో ప్రసంగిస్తూ యోగా అన్నటువంటిది ఏ ఒక్క వర్గానికి కానీ మత సమూహానికి కానీ సంబంధించింది కాదు, మనస్సుని శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేటటువంటి ఒక గొప్ప వ్యవస్థ యోగా అన్నట్టుగా వివరించటం జరిగింది. దానికి సంబంధించినటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 21వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రముఖ పర్వతారోహకురాలు అలాగే అర్జున అవార్డు గ్రహీత అయినటువంటి హర్షవంతి బిస్ట్, ఈమె ఇండియన్ మౌంటనీరింగ్ ఫౌండేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికవ్వటం జరిగింది. ఈ పదవికి ఎన్నికైనటువంటి తొలి మహిళ ఈమె అన్నమాట. తాజాగా జరిగినటువంటి అధ్యక్ష ఎన్నికల్లో ఈమె గెలిచింది. ఉత్తరాఖండ్కి చెందినటువంటి ఈమె 1984వ సంవత్సరంలో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇండియన్ మౌంటనీరింగ్ ఫౌండేషన్ అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు? హర్షవంతి బిస్ట్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డ్ సిబిఐసి చైర్మన్గా సీనియర్ అధికారి అయినటువంటి వివేక్ జోహ్రీ ఈయన నియమితులయ్యారు. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? వివేక్ జోహ్రీ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ కొత్త ఆవిష్కరణల్ని ప్రోత్సహించేలాగా 2 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలని సిద్ధం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్ అన్నమాట. పారిశ్రామిక రంగంలో ఆటోమేషన్ని పెంచేటటువంటి విధంగా ఇండస్ట్రీ 4 టెక్నాలజీకి సంబంధించి, అంటే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఈ టెక్నాలజీకి సంబంధించి కొత్త ఆవిష్కరణల్ని ప్రోత్సహించేలాగా విశాఖ స్టీల్లో కల్పతరువు అన్నటువంటి పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని రూపొందించారు. ఈ కేంద్రం ఏర్పాటుకి స్టీల్ ప్లాంట్ 10 కోట్లు, కేంద్రం 30 కోట్లను కేటాయించింది. అంతేకాకుండా దేశంలోనే తొలిసారిగా ఏర్పాటవుతున్నటువంటి ఇండస్ట్రీ 4 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఇందులో భాగంగా జనవరిలో కల్లా కేంద్ర మంత్రుల ద్వారా ప్రారంభించేలాగా ప్రణాళికల్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపున ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటికి సంబంధించి మరొక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నాస్కామ్ అన్నటువంటిది నెలకొల్పింది. ఆంధ్ర యూనివర్సిటీలో సుమారు 3700 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ల్యాబ్, అలాగే 3D ప్రింటర్స్, PCB ప్రోటోటైప్ మిషన్స్, అలాగే సోల్డరింగ్ స్టేషన్లు, హై అండ్ ఆసిలోస్కోప్స్తో పాటుగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఇందులో టెక్నాలజీలో శిక్షణని ఇవ్వబోతున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, స్టార్టప్ ఇండియా స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2016వ సంవత్సరంలో. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలు పథకంలో భాగంగా వీటికి సంబంధించి నిర్మాణాలు చేసేటటువంటి దాంట్లో ప్రపంచ శ్రేణి సాంకేతికతను వినియోగించటం ద్వారా గాలి, వెలుతురు ఇవి బాగా వచ్చేలాగా, ఇళ్లలో శీతలీకరణ ఉండేలాగా ఎకో నివాస్ సంహిత అన్నటువంటి పేరు మీదట ఒక సాంకేతికతని అమలు చేయాలి అన్నట్టుగా నిర్ణయించటం జరిగింది. దీనికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ ద్వారా చేపడుతున్నటువంటి 28.3 లక్షల ఇళ్లలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ లేదా BEE అంటాము. ఈ BEE ద్వారా ఆధ్వర్యంలో లబ్ధిదారుల యొక్క అంగీకారంతో ఈ ఎకో నివాస్ సంహిత అన్నటువంటి దాన్ని అమలు చేయటం జరుగుతుంది. ఏంటి ఈ ఎకో నివాస్ సంహిత? ఇక్కడ క్వశ్చన్ కూడా అదే చూడండి, ఎకో నివాస్ సంహిత సాంకేతికతను వివరించండి. ఏంటి ఇది? పగటిపూట సహజ సిద్ధమైనటువంటి వెలుతురు ఇంట్లోకి వచ్చేలాగా ఈ డిజైన్ అనేది ఉంటుంది. అలాగే రేడియంట్ కూలింగ్ విధానం ద్వారా ఇంట్లోని ఉష్ణోగ్రతలు సమతుల్యంగా ఉండేలాగా సీలింగ్, గోడలు వీటికి ప్రత్యేక ఫోమ్ని, పెయింట్స్ని ఇందులో వినియోగిస్తారు. అలాగే ఫ్లోర్ పైన కూడా ఇంటిని చల్లబరిచేటటువంటి ప్రత్యేక టైల్స్ని అమర్చుతారు. హార్డ్వుడ్ని ఎక్కువగా ఇందులో వినియోగిస్తారు. అలాగే కిటికీలకు అమర్చేటటువంటి అద్దాలు కూడా ప్రత్యేకంగా రూపొందిస్తారు. అత్యంత మన్నిక ఉన్నటువంటి ఇన్సులేటెడ్ తలుపుల్ని అమరుస్తారు. ఇవి ఫైబర్ గ్లాస్తో తయారైనప్పటికీ కూడా కలపతో చేసినట్టుగానే ఇవి కనపడతాయన్నమాట. అలాగే వాటర్ పైపులు కూడా ప్రత్యేకమైనవి ఉంటాయి. ఇవి వేడి నీటిని త్వరగా చల్లారనివ్వవు. అలాగే ఇంటి ఆవరణలో మొక్కలు, ఇంకుడు గుంతలు వీటిని ఏర్పాటు చేస్తారు. అలాగే ఇంటి లోపల విద్యుత్ని ఆదా చేసేటటువంటి LED బల్బులు, ట్యూబ్ లైట్లు వీటన్నింటిని, అంతేకాకుండా ప్రత్యేకంగా రూపొందించినటువంటి ఫ్యాన్లు వీటిని అమరుస్తారు. వంటగది, బాత్రూమ్, టాయిలెట్ ఇలా ప్రతి నిర్మాణంలో కూడా ఇంధన ఆదాన్ని దృష్టిలో ఉంచుకుంటారు.
ఈ సాంకేతికతని మనం ఎకో నివాస్ సంహిత అన్నటువంటి పేరు మీద ఏపీ ప్రభుత్వం 1000 చదరపు మీటర్ల ప్లాట్ లేదా 2000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి కమర్షియల్ నాన్ రెసిడెన్షియల్ భవనాల నిర్మాణ అనుమతులు పొందేందుకు గాను ఏపీ ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ అన్నటువంటి దాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేయటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు పేదలందరి ఇళ్ల నిర్మాణంలో కూడా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో ఈ ఇళ్ల నిర్మాణంలో ఎకో నివాస్ సంహిత సాంకేతికతని ఉపయోగించబోతున్నారు. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి 2021 అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి అవార్డు ఎవరికి లభించింది? ఎవరికి? విహాన్ అగర్వాల్ మరియు నవ్ అగర్వాల్ అనేటటువంటి ఇద్దరు టీనేజ్ సోదరులు అనమాట. వీళ్ళకి 17వ వార్షిక కిడ్స్ రైట్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ శాంతి బహుమతి అనేది రావటం జరిగింది. ఎందుకని? ఇంట్లోనే వీళ్ళు చెత్తని రీసైక్లింగ్ చేయటం ద్వారా తమ యొక్క సొంత నగరంలో కాలుష్యాన్ని పరిష్కరించినందుకు గాను వీళ్ళకి అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి అవార్డు అనేది లభించింది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ప్రసిద్ధ మానవతావాద సంస్థ అంతర్జాతీయ రెడ్ క్రాస్కి తొలి మహిళా అధ్యక్షురాలిగా నియమితులైనది ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.